బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శ్రీశైలంగా పేరుగాంచిన ఐనవోలు మల్లన్న జాతర ముగింపు దశకు చేరుకుంది. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కోరమీసాల మల్లన్నకు భక్తులు ప్రణమిల్లుతున్నారు. ఈ క్షేత్రంలో సంక్రాంతితో ఆరంభమై ఉగాది వరకు సాగే బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. అయితే సంక్రాంతికి కీలక ఘట్టంగా భావించే ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. భక్త కోటి సందడితో ఈ క్షేత్రం కైలాసాన్ని తలపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశ నలుమూలల నుంచి తరలివస్తున్నారు భక్తులు. సంతానం లేనివారు సంతానం కావాలని కొబ్బరికాయతో ముడుపు కడుతుంటారు. బోనం, తలనీరాలు సమర్పిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఐనవోలు ప్రాంగణమంతా శివసత్తుల పూనకాలు, డమరుక నాదాలతో దద్దరిల్లుతోంది. ఈరగోలలు, గజ్జలగుల భవిష్యవాణి ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రభబండ్ల ప్రదర్శనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఐనవోలు మల్లన్న జాతర ముగింపు దశకు చేరుకుంది. సంక్రాంతి సందర్భంగా ఎటువంటి ప్రత్యేక పూజలు చేశారు? ఏ విధంగా జరిగింది? రాధిక, ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు సంక్రాంతిని పురస్కరించుకొని 4 రోజులు జరుగుతాయి. అయితే ఈ 4 రోజుల్లోనే దాదాపు 20 లక్షల మంది పైగా భక్తులు వస్తారనే ముందస్తు అంచనాలతోనే అధికారులు, ప్రభుత్వం పూర్తి ఏర్పాటు కూడా చేసింది. ఇంకా భోగి రోజు, ఆ తర్వాత నిన్న సంక్రాంతి రోజు కార్యక్రమాల తర్వాత కూడా రాత్రి ప్రభబండ్ల ప్రదర్శన ఆలయం చుట్టూ కూడా జరిగింది. ఇక ప్రస్తుతానికి ఈ రోజున చివరి రోజు, 4 రోజుల బ్రహ్మోత్సవాల లోపల చివరి రోజు కావడంతో భక్తులంతా కూడా గొల్లకేతమ్మ, బల్జమేడలమ్మ సమేత మల్లికార్జున స్వామి దర్శనం కోసం వెళ్ళి ఈ రోజున దర్శనం చేసుకొని వచ్చిన భక్తులంతా కూడా తమ తమ గ్రామాలకు తిరుగు ప్రయాణం అవుతారు. సో అంటే ఈ 4 రోజుల్లోనే బ్రహ్మాండంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి. అయితే ఉగాది వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు 3 నెలల పాటు కూడా ఈ జాతర ఉత్సవాలు కంటిన్యూ అవుతాయి. అయితే ఉగాది రోజున పెద్దపట్నంతో ఈ యొక్క 3 నెలల పాటు జరిగే జాతర కూడా క్లోజ్ అవుతుంది. సో అంటే ఈ బ్రహ్మోత్సవాల రోజునే మకర సంక్రాంతి రోజు శివుడు పుట్టినటువంటి తన నక్షత్రం రోజు కాబట్టిన ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు తీవ్ర విశిష్టత ఉంది. దాంతోపాటుగా ఈ ఐనవోలు ఆలయంలో వెలిసిన మల్లికార్జున స్వామి కూడా అతి ప్రాచీనమైనటువంటి ఆలయము. అదేవిధంగా ఇక్కడ అర్ధప్రాణవట్టం లోపల శివుడు వెలుస్తారు. ఇక శ్రీశైలంలో కూడా లింగం రూపంలో ఉన్న శివుడు ఇక్కడ మాత్రము కండేల్ రాయుడు, మైలార్ దేవుడు అనేటువంటి మల్లికార్జున స్వామి రూపంలో కోర మీసాలతోని ఆయన ఒక ఉగ్రరూపంతో శివుని ప్రతిరూపకంగా ఇక్కడ విగ్రహం రూపంలో ఉంటాడు. కాబట్టి ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాన్ని ఎంతో కీలకమైనది. దాంతోపాటుగా మల్లన్న పట్నాలు వేయడము, కోరిన కోరికలు తీస్తే తప్పకుండా తీరుతాయనేటువంటి ఒక నమ్మకంతో కూడా ప్రతి ఏటా ఇక్కడికి భక్తుల రద్దీ అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పటికే నిన్న అంటే ఈ 3 రోజుల పాటు ఈరోజు ముగింపు రోజు వరకు ఉదయానికి మాత్రం 22 లక్షల పైగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. ఈ రోజు బుధవారం రోజు కాబట్టి ఈ రోజున మల్లన్న పట్నాలు కూడా వేస్తారు. బుధవారం, ప్రతి ఆదివారం కూడా మల్లన్న పట్నాలు వేయడానికి భక్తులు భారీగా వస్తారు. కాబట్టి ఈరోజు రాత్రి వరకు కూడా మరొక 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు తెలుస్తున్నారు. మొత్తానికి ఈ 4 రోజుల బ్రహ్మోత్సవాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్ ఈసారి వీవీఐపీలకు కూడా ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడంతో కూడా సామాన్య భక్తుల వరకు కూడా ఇబ్బందులు పడకుండా దర్శనాలు చేసుకున్న పరిస్థితి అయితే మల్లికార్జున బ్రహ్మోత్సవాల్లో చూసాము. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు.